గజ్వేల్ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉంటే గజ్వేల్ గడా అవుతుంది, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. హరీష్ రావు ఆర్థిక మంత్రి ఉంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది. ఇంకో మంత్రి కేటీఆర్ వై సిరిసిల్ల మంత్రి అయితే సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. ఇవాళ ఏమైందన్నా కొడంగల్ కెళ్ళి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా వచ్చింది. దానికి 5,000 కోట్లు ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన అయితే గజ్వేల్ గడా అయింది, సిద్దిపేట సుడా అయింది, సిరిసిల్ల సుడా అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్ కూడా అయింది తప్ప వికారాబాద్ కూడా కాలేదు, రంగారెడ్డి రుడా కాలేదు. సరే నో చేంజ్. కొడంగల్ కు మెడికల్ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్ కు డిగ్రీ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్ కి నర్సింగ్ కాలేజ్ తీసుకుపోయినావు. ముఖ్యమంత్రి అయినాక ఎంపీ ఎన్నికల కంటే ముందు పోయి 4,600 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేసుకొని వచ్చినావు. మరి మిగతా 118 నియోజకవర్గాలకి ఈ బడ్జెట్ లో ప్రతి నియోజకవర్గానికి 4,600 కోట్లు ఎందుకు ఇవ్వలేదు రేవంత్ అని అడుగుతున్నా.